ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని నిబంధనలు అనుమతులు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి హెచ్చరించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులు, ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 758 స్కూల్ బస్సుల్లో 609 బస్సుల ఫిట్నెస్ చెక్ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామంటున్న రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన బస్సెస్, అదేవిధంగా కళాశాలకు సంబంధించిన బస్సెస్పై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించారు రవాణా శాఖ అధికారులు. ప్రధానంగా వాహనాలకు సంబంధించి చిన్నారుల స్కూల్స్ నుంచి ఇంటి నుంచి స్కూల్స్కి తీసుకెళ్లే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఎక్కడ కూడా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న దిశగా ట్రాన్స్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. దీంతో పాటు మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని బస్సెస్ ఉన్నాయి, వాటి మీద ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, అట్లాగే ఫిట్నెస్కు సంబంధించి ఎట్లాంటి చర్యలు, అదేవిధంగా యాజమాన్యాలకు ఏ రకమైన సూచనలు ఇస్తున్న ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మన ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ ఉన్నాయి? స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళకి ఏం డైరెక్షన్స్ ఇచ్చారు? ఒకవేళ మీరు ఇచ్చిన డైరెక్షన్స్ పాటించకపోతే ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నల్గొండ వ్యాప్తంగా చూస్తే 758 బస్సులు ఉన్నాయి. అందులో 609 బస్సెస్ ఫిట్నెస్ అయిపోయినాయి. ఇంకా 149 బస్సెస్ ఫిట్నెస్ కావాల్సి ఉంటుంది అన్నమాట. అందరి కోసం కూడా మేము ఆల్రెడీ మే 15 తర్వాత వెంటనే మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ కోసం మాతో అనుసంధానం చేసుకొని వాళ్ళు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఫిట్నెస్కి వచ్చేటప్పుడు ఏమేమి వెహికల్ని ఎలా సర్వీస్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంటేషన్ రావాలి, అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే 758 బస్సుల్లో మొత్తం కూడా 609 బస్సులు ఫిట్నెస్ అయిపోయినాయి. అవి కూడా వేరే బస్సెస్ కూడా కొన్ని గ్యారేజ్ ఉన్నాయి అని వాళ్ళతో కూడా పర్సనల్గా మాట్లాడటం జరిగింది మా డిపార్ట్మెంట్ వారి ద్వారా. సో అప్పుడు వాళ్ళు గ్యారేజ్కి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. అట్లా మిగిలిన వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఎఫ్సి అన్నీ కూడా తీసుకొని మిగిలిన 149 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎఫ్సి కోసం ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి త్వరగా చేయించుకొని బస్సు యొక్క సౌకర్యాన్ని వాడుకొని పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి పంపాలని ఆశిస్తుంది. సో ప్రధానంగా చెప్పండి, ఇటు ఫిట్నెస్తో పాటుగా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కానీ, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి దింపేటప్పుడు కానీ, ఏ రకంగా పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంటి దగ్గర దింపడం కానీ, ఇట్లాంటి విషయాల్లో ఏమైనా మీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు డ్రైవర్స్ అవగాహన సదస్సులను నిర్వహించే పరిస్థితి ఉందా? ఈ సంవత్సరం కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రతి డ్రైవరు మే 15 తర్వాత 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. ITDR సిరిసిల్లాలో వెళ్ళి అక్కడ 3 days రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి వాళ్ళకి మాత్రమే ఎఫ్సి చేయడం జరుగుతుంది. అలాగనే చేశాము. ఒకవేళ ఎవరికైనా స్లాట్స్ దొరకకపోతే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫిట్నెస్ చేయడం జరిగింది. ఇది మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ వారి ఇన్స్ట్రక్షన్ తోటి ఇది మేము ముందే స్కూల్ యజమానులు అందరికీ చెప్పాము. సో ఇక్కడ చాలా బాగా డ్రైవర్స్ ట్రైనింగ్ ఉన్నవారు మాత్రమే ఉన్నారు. సో ప్రధానంగా చెప్పండి, డ్రైవర్స్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల్ని ఆటోలలో పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఆటోల మీద ఏ రకమైన వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నారు? ఆటో డ్రైవర్స్ని ఏ రకంగా స్కూల్ నుంచి పిల్లలు తీసుకురావడం కానీ, ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ ప్రమాదాలు జరగకుండా విద్యార్థులను సేఫ్గా స్కూల్కి తీసుకోవడం, ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఆటో డ్రైవర్స్కి ఏ రకమైన శిక్షణ ఇవ్వబోతున్నారు? ఒకవేళ అట్లాంటి వాళ్ళకి సంబంధించి అంటే ఆటోలకు ఏ రకమైన పర్మిషన్ తీసుకోవడం, ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా జిల్లాలో? ఎవరైతే ఏ వెహికల్ అయినా సరే, ఇది ఆటో డ్రైవర్ కానీ ఏదైనా సరే పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మా దగ్గర వచ్చి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా వచ్చి ఇన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఆటో ఉందనుకోండి, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. బట్ ట్రాన్స్పోర్ట్ పిల్లల్ని క్యారీ చేయాలంటే మాత్రం పర్మిట్ ఉండాల్సి ఉంటుంది. దానికోసం ఆర్టీఓ ఆఫీస్లో సంప్రదించాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లల విషయంలో అన్ని రకాల నిబంధనలు పాటించడంతో పాటుగా డ్రైవర్లకు రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి రవాణా శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి. అదేవిధంగా స్కూల్లో పిల్లల్ని తరలించేటటువంటి ఆటోలు అవుతున్నాయి, ఈ ఆటోలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్లో అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒకవేళ సురక్షిత ప్రయాణాలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకున్న దిశగా ముందుకు సాగుతున్న కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాఠశాల ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వాహనాలపై ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైతులు ఆందోళన